అబ్బా వార్తలు టక్క టక్క చెప్పి మెట్రోకి పోతానుల్లా ఈ బస్సులో పోవాలంటే మస్తు తిప్పలైతుంది. రోడ్లన్నీ చిత్తడి బస్టాండ్ల కాడ బగ్గా మంది ఉన్నారు. ఈ ట్రాఫిక్లో పోయే వరకు అద్దమ్మ రాత్రి కాబట్టే. అదే మెట్రో ఎక్కిందనుకో బిందాస్ రప్పున పోవచ్చు. నో ట్రాఫిక్ నో సిగ్నల్. సీటు దొరకకున్నా మంచిదే, నిలబడి పోయినా చెప్పున వెళ్ళిపోతాం. నా ముచ్చట మీకెందుకు గాని అసలు వార్త ఏందో చూడుర్రి. హైదరాబాద్ మెట్రోకి ఎర్ర జెండా, ఆంధ్ర మెట్రోలకు పచ్చ జెండా. గిట్లుంది సెంటరోళ్ళ కథ. మన సిటీలో కొత్త రూట్ల పట్టాలు వరుస్తామంటే పర్మిషన్ ఇస్తలేరు గాని విజయవాడ విశాఖపట్నానికి టెండర్లు ఫైనల్ అయినాయి. తొలుత 21,000 కోట్ల పనులు చేస్తుంటే సగం బడ సెంటరోళ్ళే పెట్టుకుంటారు. అదే మనకు 43,000 కోట్లు అవుతుంటే అందులో సగం కాదు కదా, పావంతు కంటే తక్కువ. ఉత్త 7,000 కోట్లు ఇస్తానికి కూడా ధరిస్తలేదంటే చూడుర్రిగా. ఆంధ్రాలో ఇంతవరకు మెట్రో రైలు లేదు కాబట్టి వేసుకోవాల్సిందే, ఢిల్లీకి వెళ్ళి సాయం చేయవలసిందే. మరి అదే లెక్క బట్టి మనకు కూడా చేయాలి కదా. ఇంత పెద్ద పట్టణంలో ఉన్నది జాలతలేదు, కొత్త రూట్ల తిప్పాలని మనోళ్ళు డిసైడ్ చేసిర్రు. మియాపూర్కి వెళ్ళి పటాన్చెరు, నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్, రాయదుర్గం కాంచి కోకాపేట, గాంధీ బస్ స్టాండ్కి వెళ్ళి చాంద్రాయణగుట్ట, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ మొత్తం 76 కిలోమీటర్లు. ఇదైనాక ఎయిర్పోర్ట్కి వెళ్ళి ముచ్చర్ల ఫోర్త్ సిటీకి, జేబీఎస్ నుంచి మేడ్చలు, షామీర్పేటకు ఇదో 86 కిలోమీటర్లు. అంత ఫైనల్ చేసి యువరాలు ఖర్చుల లెక్క సెంటర్ గవర్నమెంట్ కు పంపి 3 నెలలైనా సప్పులు లేదు. ఖుద్దు సీఎం సారే పోయి ఎన్ని మాటలు కలిసినా ఫాయిదా లేకుంటుంది. అంటే ఢిల్లీలో చంద్రన్న చక్రం తిప్పుతాడు కాబట్టి ఏది అడిగినా కాదు లేదనుకుంటూ ఇస్తారు. చూడాలి మరిగా మన 2 సెంటర్ మంత్రులు, 6 బీజేపీ ఎంపీలు ఏం చేస్తారో, ఎట్లా సాధించుకొస్తారో.